కోనసీమ జిల్లా అమలాపురంలో డిసెంబర్ 13న మాలల ఆత్మీయ సమారాధన సభ జరగనున్నట్లు కోనసీమ జిల్లా నేతలు తెలిపారు. ఆత్మీయ సమారాధన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా జరగనున్న ఈ కార్యక్రమం మాల వర్గ ఐక్యతకు చిహ్నంగా నిలవాలన్నారు. ఎవరి పిలుపు మేరకు కాకుండా స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుంచి, ప్రతి ప్రాంతం నుంచి మాల వర్గీయులు తరలి రావాలని కోరారు. నా పేరు జంగాబాబురావు. నేను దళిత ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ని. ఈరోజు 7 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు సాధనలో నిర్వీర్యం అయిపోయి ఉంది జాతి, మాల జాతి. కాబట్టి మాలలందరినూ ఐక్యం చేసి మన హక్కులు మనం కాపాడుకునే దిశగా మేము ప్రయాణించాలని ఆ రోజు డిసెంబర్ 13వ తారీఖున ఆ వేదిక మీదకి మరి మాజీలు, తాజాలు అందరూ అన్ని రకాల అన్ని స్థాయి నాయకులు, నాయకురాండ్లు అందరూ వస్తారు. వారందరూ కూడా మేమందరం వారితో మమేకమయ్యి మాల జాతి యొక్క ఉనికి మరి నాశనం అవ్వకుండా మాలల యొక్క రాజ్యాంగపరమైన హక్కులు మరి అవన్నీ మేము సాధించుకోవాలనే ఒక ఉద్దేశం మీద ఈ కార్యక్రమం చేపట్టాం. రేపు డిసెంబర్ 13న మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 26 మండలాల్లో ఉన్నటువంటి మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున కార్యక్రమం జరగాలనే ఆలోచనతోటి నిర్వాహకులు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఒక్క ఆత్మీయ సమ్మేళనం ఈ జిల్లాలో సంఖ్యాపరంగా కూడా మేము ఎక్కువగానే ఉన్నాం. సంఖ్యాపరంగా కూడా బలమైనటువంటి వారమే, మరి రాజకీయ పరంగా కూడా ఈ ఈ ఈ ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మేము ఉన్నటువంటి వాళ్ళం. అయినప్పటికీ కూడా మేము బలహీనంగానే ఉన్నాం. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీలకు ఎవరికి సంబంధం అందరం కలిసి అన్ని పార్టీల వారు కూడా రేపు డిసెంబర్ 13వ తేదీన ఈ జిల్లాలో ఉన్నటువంటి 26 మండలాల మాల ప్రజల యొక్క సమూహంతో ఒక భారీ ఎత్తున ఒక సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. అది బట్నవెల్లి టు వై జంక్షన్ మధ్యలో ఉన్నటువంటి హైవేను ఆనుకున్నటువంటి స్థలంలో ఏర్పాటు చేసుకుంటున్నాం. సుమారు 2 లక్షల మంది జనంతో ఒక భారీ ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మాల జాతి యొక్క ఐకమత్యాన్ని, మాల జాతి యొక్క ఔన్నత్యాన్ని, మాలల సంఘటన శక్తిని నిరూపించుకునే ప్రయత్నంలో ఈరోజు ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మీకు తెలియజేస్తా ఉన్నాం. నిజానికి మాకు 3 నియోజకవర్గాలు అసెంబ్లీ ఉన్నా, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నా మాలల యొక్క అభివృద్ధి సంక్షేమము అంతంత మాత్రంగానే ఉన్నది. కేవలం మా మాలలో ఐక్యతా రాగం లేకపోవడం వల్ల, అనేక రకాలైనటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలతో రకరకాలుగా ఉండడం వల్ల అటు రాజకీయ పార్టీలు కానీ ఇతర సామాజిక వర్గాలు కానీ సులకనగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మేమంటే ఏంటో, మా పవర్ అంటే మా శక్తి ఏంటో మేమందరం కూడా నీలిరంగు జెండాలు భుజాన్ని వేసుకుని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో 13వ తారీఖు జరిగినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసి జాతి యొక్క, మాల జాతి యొక్క ఐకమత్యాన్ని చాటాలని మీ ద్వారా తెలియపడుతున్నాం. జై భీమ్. రేపు డిసెంబర్ 13వ తేదీన ఈ జిల్లాలో ఉన్నటువంటి 26 మండలాల కోనసీమ జిల్లా